మునుల శాపం వల్ల యాదవులకు ముసలం పుట్టింది. యాదవులందరూ ఒకరినొకరు కొట్టుకొని యాదవ కులం నాశనం అయిపోయింది. మిగిలిన వారు అందరూ బలరాముడిని వెతుకుతూ వెళ్ళారు. ఆ సమయంలో బలరాముడు ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని ఉన్నాడు. కృష్ణుడు దారుకుడిని చూసి, దారుక, నీవు వెంటనే హస్తినకు వెళ్ళు, ఇక్కడ యాదవ కులం అంతా సర్వనాశనమైంది అని చెప్పి అర్జునుడిని తీసుకునిరా అన్నాడు. వెంటనే దారుకుడు రథం ఎక్కి హస్తినకు వెళ్ళాడు. కృష్ణుడు బబ్రుడిని చూసి, నీవు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న స్త్రీలను అంతఃపుర జనాలను ద్వారకకు చేర్చు అన్నాడు. సరే అని బబ్రుడు వెళ్ళబోతున్న సమయంలో అంతలో అటుగా వెడుతున్న బోయవాడి చేతిలోని తుమ్మ పరక ఎగిరి వచ్చి బబ్రుడికి తగిలి భద్రుడు అక్కడే మరణించాడు. ఋషుల శాప ప్రభావాన్ని చూసి కృష్ణుడు సైతం ఆశ్చర్యపోయాడు. తర్వాత కృష్ణుడు బలరాముడి దగ్గరకు వెళ్ళాడు. అన్నయ్య, నువ్వు నేను తప్ప యాదవులు అందరూ మరణించారు. నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. తర్వాత కృష్ణుడు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. తండ్రి వసుదేవుడి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను భారత యుద్ధం చూశాను. అక్కడ కురుపాండవులు నాశనం కావడం చూశాను. ఈరోజు యాదవులు అందరూ కొట్టుకొని మరణించటం చూశాను. మీరు, నేను, బలరాముడు తప్ప యాదవులు అందరూ మరణించారు. బంధువులు మిత్రులు లేని చోట నేను ఇక ఉండలేను. నాకంటే ముందుగా బలరాముడు యోగ సమాధిలోకి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళి అతడితో పాటు తపస్సు చేస్తాను. ఇక్కడ విషయాలు అన్నీ ఇక మీరు చూసుకోండి. నేడో రేపో అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు మీకు తోడుగా ఉంటాడు అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు వసుదేవుడి పాదాలకు నమస్కరించాడు. అప్పటికే యాదవుల మరణ వార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యం కోల్పోయి నిశ్చేష్టుడై సృహ తప్పి పడిపోయాడు. వసుదేవుడి పరిస్థితి చూసి అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేశారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ, ఏడవకండి, అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు ఇక్కడ చెయ్యవలసిన పనులు చేస్తాడు. నేను అన్నగారి వద్దకు వెళ్తాను అని చెప్పి బలరాముడి దగ్గరికి వెళ్ళాడయ్య. తండ్రి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చాను అన్నాడు. బలరాముడిలో చలనం లేదు. బలరాముడి ముఖం నుంచి ఒక పెద్ద నాగుపాము వెలువడింది. బయటకు రాగానే బలరాముడు యోగ శక్తితోటి ప్రాణాలు శరీరం నుంచి వదిలిపెట్టాడు. బలరాముడి ప్రాణాలు సముద్రం మీదుగా వెళ్లి ఆకాశంలో కలిసిపోయాయి. ఆదిశేషుడి అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురుగా వచ్చి స్వాగతాన్ని పలికింది. చివరకు విష్ణుమూర్తిలో కలిసిపోయాడు.